మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజాం కాలేజ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ విద్యార్థులు కళాశాల గేటు ముందు ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. నిజాం కాలేజ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిజాం కాలేజ్ విద్యార్థులు కళాశాల గేటు ముందు ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. నా పేరు ప్రతీక్, కుకట్పల్లి జిల్లా కన్నర్. ఈ రోజు ఏదైతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కమిటీ శాఖ మేరకు కూకట్పల్లి జిల్లా కేంద్రంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోని కారణంగా విద్యార్థులంతా కూడా ఏకదాటికి వచ్చి విద్యార్థుల సమస్యలు తీర్చని కారణంగా గద్దెలు దింపడం జరిగింది. ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులందరికీ న్యాయం చేస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది. వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థులకు సంజీవిని లాంటి స్కాలర్షిప్లు, ఫీజు రింబర్మెంట్లు విడుదల చేయకుండా మొద్దు నిధులతో ఉంది. అదే విధంగా సీఎం రేవంత్ అన్న, నువ్వు కూడా ఒక విద్యార్థి నాయకునిగా పనిచేసినావు. విద్యార్థులు తలుచుకుంటే ఉద్యమాలు ఎట్లా చేస్తారో నీకు తెలుసు. అదే విధంగా గుర్తుపెట్టుకో, విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ రోడ్డు మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు వెనక్కిపోరు. వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్లు 5,300 కోట్లు ఏవైతే ఉన్నాయో విడుదల చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పావు కదా, నువ్వు అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికార పార్టీకి యూనివర్సిటీ భూములను కాపాడుతా అని చెప్పి ఈ రోజు అదే యూనివర్సిటీ భూములను నువ్వు ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నావు కదా, వెంటనే జీవో నెంబర్ 55ను రద్దు చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేకపోతే రాబోయే రోజుల్లో నీ ప్రభుత్వాన్ని గద్దె దింపేది ఇదే విద్యార్థి పరిషత్ కార్యకర్తలు, ఇదే విద్యార్థి నాయకులు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. స్టేట్ జాయింట్ సెక్రటరీ కుకట్పల్లి విభాగ్ కన్వీనర్. ఈ రోజు 5,300 కోట్లు స్కాలర్షిప్ ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి కోరుతూ, అదే విధంగా సంక్షేమ హాస్టళ్లలో విచ్చలవిడిగా ఎవరు పడితే వాళ్ళు గర్ల్స్ హాస్టల్లోకి వెళ్ళడం మనం చూస్తున్నాం. నిన్నగాక మొన్న పీజీ కాలేజ్ లో ఒక పెయింటర్ లోపలికి వెళ్ళడం చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి సంక్షేమ భవనాలలో సెక్యూరిటీ లేకపోవడం ఇది మహా సిగ్గుచేటు. విద్యార్థులకు ఇంత మొండి వైఖరి ఎందుకని చెప్పి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాం. ఆనాడు కేసీఆర్ అదే పని చేశాడు, ఈ రోజు కూడా అదే పని చేస్తున్నారు. మీరు ఇలానే చేస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టు గద్దె